అప్రూవర్ కోర్టు కేసుల వ్యవహారంలో తరచు వినిపించే మాట. ఇది ఇటీవల రాజకీయాల్లో ప్రత్యర్థిపై పగ తీర్చుకోవాలంటే అధికార పార్టీ ఉపయోగించి తిరుగులేని అస్త్రంగా మారింది. వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి సహా అంతకుముందు జరిగిన కొన్ని కేసులతో పాటు ఇలాంటిది వినిపిస్తూనే ఉన్నప్పటికీ తాజాగా నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో జరిగిన ఓ కేసు వ్యవహారంలో ఇప్పుడు అప్రూవర్ అనే పదం సంచలనంగా మారింది. రాజకీయ ఆధిపత్యానికి ప్రధాన అస్త్రంగాను మారిందట. ఇంతకీ ఇక్కడ అప్రూవర్గా మారిందెవరు? ఆ కేసు ప్రధాన అంశాలు ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ముల్లును ముల్లుతోనే తీయాలన్నది రాజకీయ చదరంగంలో ప్రత్యర్థుల మధ్య ప్రధానంగా వినిపించే మాట. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లో రహస్యంగా గూడుపుటాన్ని నడిపిన వారిలోనే ఒక్కరిని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రత్యర్థులను ఇబ్బందుల్లోకి నెట్టడం ఈ కథ మూలసూత్రం. ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు తరచూ కనిపిస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలి పాలిటిక్స్లో ఈ అప్రూవర్ ప్రధాన అస్త్రంగా మారిందట. ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడంతో పాటు వారిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించటానికి కావలి నియోజకవర్గ అధికార పార్టీ నేతలకు ఇది బ్రహ్మాస్త్రంగా మారిందట. ఇక అసలు విషయానికి వస్తే విభజిత ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తన పాలనా హయాంలో కావలి నియోజకవర్గ పరిధిలో తాగునీటి అవసరాల కోసం అమృత్ తాగునీటి పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలైనట్లు మొదట రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా రెండో టర్మ్లో వైసీపీ పగ్గాలు చేపట్టింది. 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కావలిలో మాత్రం వైసీపీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కడంతో అంతకుముందు టీడీపీ హయాంలో తనకు ఇబ్బందులు కలిగించిన వారిపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారట. టీడీపీ హయాంలో కావలి ఆర్డీఓ కార్యాలయం క్యాంపస్ సమీపంలో ఏర్పాటైన అమృత్ తాగునీటి పథకం పైలాన్ను వైసీపీ పవర్లోకి రాగానే రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు పూర్తిగా తొలగించేశారు. ఈ పరిణామం అప్పట్లో కావలి నియోజకవర్గంలో పెను సంచలనంగా మారింది. దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆందోళనలు చేసింది. కాలచక్రం గిర్రున తిరిగింది. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసింది. అక్కడ 2 దఫాలుగా శాసనసభ్యులుగా కొనసాగిన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి స్థానంలో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావ్యకృష్ణారెడ్డి టీడీపీ నుంచి విజయం సాధించారు. ఇక రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న రాజకీయ ఆధిపత్య దాడుల తరహాలోనే కావలిలోనూ ఇలాంటి పరిణామానికి తెరలేచిందట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో శాసనసభ్యులుగా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అండతో ఎవరైతే టీడీపీపై ఆధిపత్యం ప్రదర్శించారో, సైకిల్ కార్యకర్తలపై దాడులు చేశారో, ఇప్పుడు వారందరిపైన రివెంజ్ తీర్చుకునేందుకు కార్యాచరణకు శ్రీకారం చుట్టారట. గతంలో అమృత్ తాగునీటి పైలాన్ ధ్వంసం వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. పైలాన్ను తొలగించిన ఘటనలో ఎమ్మెల్యే సహా మరో 12 మందిపై అధికార టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు, అప్పట్లో కావలి ఎంఏసీ చైర్మన్గా ఉన్న మల్లెమాల సుకుమార్ రెడ్డి ఇలా 12 మందిపై కేసులు నమోదు చేశారు. కావలి నియోజకవర్గ హెడ్ క్వార్టర్తో పాటు గ్రామీణ ప్రాంతాల తాగునీటి దాహార్తిని తీర్చేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అమృత్ పథకం పైలాన్ను రాత్రికి రాత్రి తొలగించి దాని స్థానంలో ఓ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేసిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు మరో 11 మందిపై కేసులు నమోదు కావటం, పోలీసులు దర్యాప్తు చేయటం చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలువురును అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై అరెస్టు కత్తి వేలాడుతుండగా ఆయన హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు.
కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన ఒక్కడికే బెయిల్ తెచ్చుకోవడంతో అందులో 9వ నిందితులుగా ఉన్న కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెమాల సుకుమార్ రెడ్డికి ఆరికాళ్లో మండిందట. ఈ కేసులో తాను అప్రూవర్గా మారుతున్నట్టు బాహాటంగా ప్రకటన చేయటంతో ఇప్పుడు ఈ కేసు వ్యవహారంలో కొత్త ట్విస్ట్ మొదలైందట. అప్రూవర్గా మారానని చెప్తున్న సుకుమార్ రెడ్డి గతాన్ని పరిశీలిస్తే దశాబ్ద కాలం పాటు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అన్నీ తానై వ్యవహరించారట. అయితే రాష్ట్రంలో అధికారం మారాక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో విభేదాలు మొదలయ్యాయట. కొంతకాలంగా సుకుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నారట. ఈ క్రమంలోనే పాత కేసులు తిరగదోడటంతో పాటు పైలాన్ కేసు నమోదు కావడంతో సుకుమార్ రెడ్డి తిరుగుబావుట ఎగురవేశారట. పైలాన్ కూల్చివేత కేసులో తాను అప్రూవర్గా మారుతున్నాను, ఇందులో పాత్రధారి, సూత్రధారి, కుట్రధారి అన్నీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అంటూ ఆయన ఓ బాంబు పేల్చారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరుడు మరో కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి కలిసి ఇలాంటి వ్యవహారాలు చేశారు. అంతేకాదు అమృత్ పథకంలోనూ భారీ అవినీతి జరిగిందంటూ సుకుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయటం ఇప్పుడు కావలి రాజకీయాల్లో కలకలం రేపుతోంది. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అవినీతి సొమ్ముతోనే జగన్ తాడేపల్లి భవనం కట్టారంటూ సంచలనమైన ఆరోపణలు చేశారు సుకుమార్ రెడ్డి. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేకి అండదండగా అన్నీ తానై వ్యవహరించిన సుకుమార్ రెడ్డి పైలాన్ కేసులో అప్రూవర్గా మారటం మాజీ ఎమ్మెల్యేను ఇరుకున పడేసినట్లేనని అక్కడ రాజకీయ చర్చలు జరుగుతున్నాయట. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది? కావలి నుంచి మొదలై తాడేపల్లి వరకు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పైలాన్ కూల్చివేత వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్గా మారింది. ఈ కేసు ముగింపు ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.